ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. వీళ్ళిద్దరు జోడి పర్ఫార్మెన్స్ లో డి అంటే డి అద్రిపోద్ది వీళ్ళ కామెడీ. అదంతా చూడడానికి మనం రెడీ. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ వెల్కమ్ కేవ్ కార్తిక్ along with పటాస్ ప్రవీణ్. నే పాడితే లోకమే పాడవా. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ షో. మీకు కావాల్సింది నా దగ్గర ఉంది. నేను ఎవరా అని చూస్తున్నారా? నేను మీ యాంకర్ బుల్లితెరని బల్లిలా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నా మీ సిరి హనుమాన్. ఈ రోజు మన షోలో పాటలు, డాన్సులు అన్ని ఉండబోతున్నాయి. మరి ఇళ్లలో ఉంటాయి ఫ్రిడ్జ్లు, మన షోకి కావాలి జడ్జులు. వాళ్ళ స్వరాలతో జ్వరాలు వస్తాయి, వాళ్ళ రాగాలతో రోగాలు వస్తాయి. మరి అలాంటి జడ్జెస్ ని పిలిచేద్దామా? వెల్కమ్ జడ్జెస్. శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో కోరొండేస్తా. నా గురించి అందరికి తెలుసు, చెప్పాల్సిన పని లేదు. ఐఎమ్ వెరీ పాపులర్ మైకంలో జాక్సిన్. అదేంటి గురుగారు మైకంలో జాక్సిన్? అంటే మనకు మందు గ్లాస్ పట్టుకుంటే ట్యూన్స్ వస్తాయి, అందుకని మైకంలో జాక్సిన్. అది నీ పేరు? జస్టిన్ డైపర్. నేను మొన్న ఒక పాట చూస్తున్నాను, కింద నీ పేరుంది. అసలు ఎంత అద్భుతంగా రాసావో తెలుసా నువ్వు. ఏం పాట గురుగారు? అది చిన్నదో వైపు పెద్దదో. అది గురుగారు, నేను చిన్నప్పుడు క్రికెట్ ఆడడానికి వెళ్ళాను. ఆడు సడన్ గా బాల్ వేసాడు, అది తలగరాని చోట తలిగింది. నన్ను అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఓకే, పరిస్థితి ఏంటండి అని నేను అడిగా. అప్పుడు డాక్టర్ అన్నాడు. అనగానే గురువు గారు నాకు మంచి థాట్ వచ్చింది. ఆయన మెడిసిన్ రాసే పేపర్ తీసుకొని తక్కువ పాట రాసేసా. చిన్నదో వైపు పెద్దదో వైపు, బాలు తలిగి ఏటో పోయిందో వైపు. మిస్టర్ డైపర్, చెప్పండి. పోలీసులు అరెస్ట్ చేసినట్టు ఎందుకు? ఏం లేదు గురుగారు, డైరెక్టర్ గారు వచ్చేసి ర్యాప్ చేయమన్నారు. అది నాకు సరిగ్గా వినపడగా నేను వెళ్ళి వేరే చేశాను. మనం ఆ పాటలకు వెళ్ళిపోదాం. యాంకరా? వెరీ గుడ్ యాంకర్. మన వాళ్ళని పిలుస్తావా? వెల్కమ్ అవర్ కంటెస్టెంట్స్. ఈ రోజు మన షోలో మొదటి కంటెస్టెంట్ వస్తున్నారు, వర్షిణి గారు. వెల్కమ్. వెరీ గుడ్ అమ్మా. ఏం పేరమ్మా? వర్షిణి సార్. ముందేం లేదా? మైక్ ఉంది సార్. సార్ ఒకటి అడగాలనుకుంటున్నా. అడగమ్మా. ఇండస్ట్రీలో మీ అంత గొప్పగా రావాలంటే ఏం చేయాలి సార్? పక్కన ట్యూన్లు దొబ్బేయాలం. సార్ నాకు ఏడుపు వస్తుంది సార్. అయ్యో చిట్టు తల్లి, అయ్యో కన్నీళ్ళు పెట్టకు. ఎంత కామన్. మీరు పక్కన కూర్చోండి. మీరు ఎందుకు అనవసరంగా? ఇంత ముందు ఎక్కడైనా పాడావా? కాంపిటీషన్ లో పాడాను సార్. పాడావా? ఏమొచ్చింది? అందరి చెవుల నుంచి రక్తం వచ్చింది సార్. ఇప్పుడు మన చెవుల నుంచి తెప్పేయడానికి ఇడికి వచ్చింది. మా తాతగారు పాట కోసం ప్రాణం ఇచ్చారు సార్. ఇది తెలియాలి మనకు. అయితే ఒక రోజు మా తాతగారు వేలంపాటలో పాట పాడారు సార్. డబ్బులు ఇవ్వలేదని వాళ్ళు వచ్చి కొట్టి చంపేశారు సార్. మా తాత పాట కోసం ప్రాణం ఇచ్చారు సార్. ఏ వేలం పాడదు ఎవడరా నువ్వు? ఫస్ట్ అడిగింది నువ్వే కదరా. కూర్చో. సరే పాడమ్మా, పాట. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి. ఈ పాట రాసింది నువ్వేనా? అద్భుతంగా రాసావు. ఎందుకు రాసావు అసలు ఇది? అంటే ఒక రోజు నేను డ్రైవర్ బిల్డింగ్ పైకి వెళ్ళి ఇలా ఆరేయబోతున్నప్పుడు అది గాలి వచ్చేసి కింద పడిపోయింది బిల్డింగ్ నుంచి. అప్పుడు నేనన్నా ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 అని. మరి హరి ఎందుకు వచ్చాడు? అది నాది కదా, హరి అంది. సరే నెక్స్ట్ ఇంకో పాట. మా గల్లీలో ఒక్కడు పోరడు అందగాడడు, నన్ను చూస్తాడు, నన్ను చూసిన చూడనట్టుంటాడు, నవ్వుతుంటాడు, కన్ను కొడతాడు, కడుక్కుంటాడు, గీక్కుంటాడు, గోక్కుంటాడు. సారీ అమ్మా, నెక్స్ట్ నేర్చుకుంటారా? వర్షిణి గారు ఎంతో బాగా పర్ఫామ్ చేశారు. నెక్స్ట్ పర్ఫార్మర్ ఎవరో తెలుసుకుందామా? శ్రీదేవి గారు రాజమండ్రి నుంచి.
అమ్మా నీ పేరేంటమ్మా? నా పేరు శ్రీదేవి అండి. మీరు ఇండస్ట్రీలో కష్టపడితే నిలబడిపోతారు. ఎప్పుడు నిలబడి ఉండాలంటే నాకు చాలా కట్టమండి. అప్పుడప్పుడు కూర్చుంటానండి. మరి ఏజ్ అయిపోయిన ముసలామని తీసుకొస్తే కూర్చోపోతే ఏం చేస్తుంది గురువు గారు? పాట పాడతావమ్మా? పాడతానండి. ఎంతకైనా గెలిచిన వాళ్ళకి చెక్ ఇస్తారా, డబ్బులు ఇస్తారండి? నువ్వు పాడు ఫస్ట్. ఇప్పటికింకా నా వయసు నిండా 16. రెట్టింపు. ఇప్పటికింకా నా వయసు 32. నేను రెట్టింపు అన్నది వాయిస్ ని రెట్టింపు చేయమ్మా, వయసుని కాదు. ఆ విషయం చెప్పాలి కదండి. నిజం చెప్పమన్నారేమో అనుకుని నిజం చెప్పేసేనండి. 24 ఏళ్ళ వరకు అని చెప్పాం కదా మనం. ఎస్, ఆమె 24 ఏంటి, ఇంకొక 34 దాపెట్టింది. ఆమె 60 ఉండొచ్చు నాకు తెలిసి. మీరు ఇంత కష్టపడి పాడితే ఎక్కడికో తీసుకెళ్లాలనిపిస్తుంది మిమ్మల్ని. మీరు ఎక్కడ తీసుకెళ్ళినా పర్లేదు కానీ సాయంత్రానికి మాత్రం బస్ స్టాండ్ కి దింపేయండి. ఎందుకంటే రాజమండ్రి టికెట్ బుక్ చేసుకున్నాను. ఇదేంటి ఇలా ఉంది? ఇప్పుడు సంగీతంలో ఏముంటది? సంగీతం అంటే అద్భుతం. అద్భుతంలో ఇది ఒక భూతం. నెక్స్ట్ పాట పాడు. కన్నానులే తర్వాత పెంచానులే, తర్వాత స్కూల్కి పంపానులే. లిరిక్స్ మర్చిపోయేమో పడుతుందండి రా. మరి మీరు వాళ్ళ పిల్లల గురించి అడిగిల్లు. మరి మీకు ఇంకేమైనా పాట ఉందమ్మా? నేను ఇప్పుడు చాలా మంచి పాట పాడతాను. పాడమ్మా. లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేవనంటావా నన్ను లేపమంటావా? మధ్యలో ఏదో అన్నవేంటమ్మా? లేవనంటావా నన్ను లేపమంటావా? మధ్యలో కుక్కీ ఇన్నట్టు సౌండ్ ఎందుకు గురువు గారు? ఇందోళనలో మిక్స్ అయినాక ఆందోళన వస్తుంది. అప్పుడు అది ఓకే, వెరీ గుడ్, బాగా. ఓకే అమ్మా. నాకే ఇస్తారండి డబ్బులు? నీకే ఇస్తారు. నువ్వు నడు ఇనిషియలి ఫస్ట్ నడు. నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? యా శ్రీదేవి. వెల్కమ్ శ్రీదేవి. హాయ్ సార్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అంటే సార్ షోకి బడ్జెట్ తక్కువ ఉందని యాంకర్ కమ్ కంటెస్ట్ నేనే చేశాను. అదేంటి సిరి హనుమంత్ అన్నావు? అంటే పిలిచాను సార్, జడ్జిలు ఎవరని అడిగారు, మీరని చెప్పేసరికి రానంది. అమ్మో, సరే పాట పాడమ్మా. నాలో ఆశకి నాలో శ్వాసకి. ముందు ఇంకోటి ఉంటది కదా. అంటే అక్కడ లిరిక్స్ పల్లవి అని ఏదో రాసుంది సార్. ఆవిడ లిరిక్స్ నేను ఎందుకు పాడమని. పల్లవి అని ఉంటే ఆమె లిరిక్స్ నువ్వు పాడలేదా? మరి దీనికి చరణం ఉంటది కదా. అంటే చరణ్ నా ఫ్రెండే సార్, అందుకని. పోనీలమ్మా, ఇడికి తీసుకొచ్చినవా? లేదు సార్. తీసుకురావద్దు ఇడికి. సరే ఎలా? థ్యాంక్ యూ సార్. సరే ఇగో మన షోలో ఫస్ట్ సింగింగ్ కాంపిటీషన్ అయిపోయింది కదా, డాన్సింగ్ కాంపిటీషన్ పెట్టి మనం ఫైనల్ చేసేద్దాం. ఓకేనా? అందరూ ఒకటే పాటకి డాన్స్ చేయాలి. ఒక సాంగ్ వేయండి. వీళ్ళే విన్నర్. వీళ్ళని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఎక్కడికి గురువు గారు? వాళ్ళ జీవితంలో గొప్ప స్థాయికి తీసుకెళ్దాం. ఓకేనా? మీరు ఎక్కడికి తీసుకెళ్ళక్కర్లేదు, మిమ్మల్ని తీసుకెళ్తాక మేము వచ్చాం. ఎందుకా? సింగింగ్ పేరు చెప్పి ఆడపిల్లలు మోసాలు చేసి ఏంటి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారా? మీరు ఎవరు మేడం? 3 టౌన్ ఎస్ఐ. నేను అర్థమైందా? వీళ్ళిద్దరు అంటే మమ్మల్ని ఇప్పుడు కుమ్ముడు నిన్ను మామూలు కూడా కొమ్ము. కార్తిక్ గారు అండ్ ప్రవీణ్ గారు, కాన్సెప్ట్ బాగుంది, డైలాగ్స్ చాలా బాగున్నాయి, అండ్ ప్రవీణ్ పంచులన్నీ చాలా బాగా పేలాయి. రాజమండ్రి శ్రీదేవి కానివ్వండి, మన హైదరాబాద్ శ్రీదేవి, వర్షిని అందరు కూడా చాలా బాగా చేశారు. సూపర్. కృష్ణ భగవాన్ సార్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. అమ్మాయి శ్రీదేవి, ఈ శ్రీదేవి యాంకర్ బాగుంది. మన వర్షిని చాలా బాగా చేశాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.